వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు. ఐజయా చాప్టర్ 30 వర్స్ 18 and 19. సో యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఏమనుందంటే, కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇక్కడ రెండు విషయాలు మనం బాగా గమనించవచ్చు. 18వ వచనంలోనేమో ఆయన ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఈ మాట మనము ఈ యొక్క 30వ అధ్యాయం వృత్తాంతాన్ని గమనించినట్లయితే, యూదా ప్రజలను తిరిగి పునరుద్ధరించటానికి, లేదంటే తిరిగి వారి యొక్క విశ్వాస జీవితాన్ని కట్టడానికి, వారిని తిరిగి చేర్చుకోవడానికి ప్రభువారు మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, ఆయన దయ చూపాలని యెహోవా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో కూడా కొన్ని ఆలస్యం చేసినట్టుగా, లేదంటే ఎంతో కాలం నుంచి ప్రార్థించినా కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించినట్టుగా, లేదంటే మనం అనుకున్న సమయానికి అది జరగనట్టుగా ఉన్నప్పుడు మనం కూడా ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకబ్బా ఆలస్యం అవుతుంది, ఎందుకబ్బా ఇలా జరుగుతుంది అని అనుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ దాని వెనక దేవుని యొక్క ప్రేమపూర్వకమైన ఉద్దేశం ఉంది కదా. దేవుడు ఖచ్చితంగా ఆయన ఆలస్యం చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన కరెక్ట్గా ఆయన సమయంలో ఇస్తాడు, లేదంటే మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు అనుగ్రహిస్తాడు. అందుకే యోనా విషయంలో కూడా మనం గమనించినట్లయితే, యోనా గ్రంథంలో ఏమనుంటుంది? యోనా గ్రంథము ఆ యొక్క 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడతా వస్తుందంటే, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు, ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. అంటే ఈ ఉద్దేశం ఏంటంటే, మన యొక్క దేవుడు ఏదైనా చేయడం అనేది, లేదంటే మన యొక్క ప్రార్థనలకు అనేది సమాధానం రావడం ఆలస్యమైనప్పుడు మనం ఏ విధంగా ఉండాలంట? విశ్వాసంతో కనిపెట్టాలంట. కొందరు ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ విశ్వాసం ఉంచరు. దేవుడు కార్యం చేస్తాడులే అన్న విశ్వాసంతో చేయరు. ప్రార్థన చేయాలంటే చేసేటటువంటి వారిగా ఉంటారు, కానీ విశ్వాసంతో చేయాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది మనల్ని. విశ్వాసం ఏం చేస్తుందంటే, ఇంకేం చేయాలంటే విశ్వాసంతో పాటు ఈ ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి, నినివే పట్టణస్థులు వాళ్ళందరూ ఉపవాసం ఉండి, కొన్నిసార్లు మనం ఉపవాసం ఉండడానికి ఏమాత్రం ఇష్టపడం. ఆ ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటాం, కానీ ఉపవాస ప్రార్థనలో ఉండవలసినటువంటి శ్రేష్టమైన భావం అనేది ఏమాత్రము కనపడదు. ఉపవాస దినము చేస్తూ దేవునికి దగ్గరగా ఉండకుండా లోకంలో ఉన్నటువంటి అన్ని పనులు చేస్తూ వస్తాం, కానీ దేవుడు అటువంటి ఉపవాసాన్ని అంగీకరించడు. ఏమంటాడు ఆయన? దేవుడు మన యందు దయ చూపవలెనని కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ ఉంటాడు. దాని వెనక కూడా మనకు అది అర్థం కాకపోయినప్పటికి కూడా దేవుడు ప్రేమపూర్వకమైన ఉద్దేశం ఉంటుంది. మనం ఆ యొక్క ఆలస్యం అవుతున్న విషయాన్ని బట్టి విశ్వాసంతో ఉపవాసంతో ఆయన సన్నిధిలో కనిపెట్టాలన్నమాట. ఏ విధంగా ఈ యొక్క నినివే పట్టణస్థులు ఏం చేస్తారు? వాళ్ళు 10వ వచనంలో వారి యొక్క చెడు నడతలు మానుకొనగా
వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. పశ్చాత్తాపం కూడా పడాలి. మనం ఏమేమి పడాలా? విశ్వాసం ఉంచాలా, ఉపవాసము చేయాలా, ఇంకోటి ఏం చేయాలా? పశ్చాత్తాపడాలా. ఏంటివి? ఆ యొక్క తప్పిదాలు దేవుడు ఏదైతే మన జీవితాల్లో మరి ఆయన చేయను ఉద్దేశించినటువంటి కీడు చేయకుండానట్లు మన జీవితంలో ఏం చేయాలి? మనము పశ్చాత్తాపడాలి. ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా అదే చెప్తా ఉన్నాడు. లోబడినటువంటి ప్రజలు, దేవుని మీద కాకుండా ఐగుప్తును ఆశ్రయించినటువంటి ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి బలాన్ని ఆశ్రయించినటువంటి ప్రజలకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అయ్యా, నేను మీ యందు దయ చూపించాలని, తిరిగి ఆయన దగ్గరికి రావాలని ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అది మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలంట? విశ్వాసంతో కదా, విశ్వాసంతో ఉండాలి. అలాగే ఇంకో మాట ఏముంది? మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఎంత చక్కగా రాశారు కదా. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో ఆయన కనికరించే దేవుడు. మనం అనుకుంటాం దేవుడు మమ్మల్ని చూడడం లేదేమో, మమ్మల్ని కనికరించడం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని కరుణించే దేవుడు. మనల్ని కనికరించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కరుణ అనేది ఎప్పుడు వస్తుందంటే, కనికరం అనేది ఒక తప్పు చేసిన వ్యక్తి, ఒక దేవుడి నుంచి దూరం అయిపోయిన వ్యక్తి, లేదంటే దేవుడంటే ఏమాత్రము మరి విధేయత విశ్వాసం లేనటువంటి వ్యక్తి పట్ల, ఒక శిక్షతో, ఒక తప్పిదంతో ఉన్నటువంటి వ్యక్తి పట్ల తిరిగి ఆయనను చేర్చుకోవడమే కనికరం. తిరిగి ఆయన పట్ల దేవుడు చూపించడమే కరుణ కదా. ఒక తప్పు చేసిన వ్యక్తి పట్ల కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కనికరం చూపించాలని ఆయనే నిలబడి ఉన్నాడు. ఇది ఆయన గొప్పతనం, ఇది ఆయన మంచితనం కదా. నిజంగా మన యొక్క విశ్వాస జీవితాల్లో అటువంటి దేవుడు మన పట్ల కనికరం చూపిస్తూ వచ్చాడు. ఒకసారి చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులంట. ఇక్కడ చూడండి, ఒకే చోట కరుణ, ఒకే చోట న్యాయం ఉంది. తప్పు చేసిన వ్యక్తి పట్లనేమో ఏం చేయాలా? న్యాయం తీర్చాలా. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు. ఆయన ఏది మనం తప్పు చేసినా కానీ మనల్ని చూసి చూడనట్టుగా ఉండడు అన్నటువంటి భ్రమలో మనం ఉండకూడదు. ఆ నినివే పట్టణస్థుల విషయంలో ఏం జరిగింది? వాళ్ళు పశ్చాత్తాపన్నారు. దేవుని మాట వినగానే, దేవుని వాక్యం వినగానే సరిచేసుకున్నారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడు మమ్మల్ని కీడుకు గురి చేయకుండా ఉండునట్లు మేమేం చేయాలని మరి యోనా ప్రకటించినప్పుడు వారందరూ కూడా సరిచేసుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేశమంతా కూడా మరి మోకరించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి చేస్తానన్నటువంటి కీడు చేయకుండా ఉన్నాడు కదా. మనం ఇంకో మాట కూడా మనందరికీ పరిచయం ఉన్న భాగం లూకాసు వార్తలో కూడా ఉంటుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము మరి 20వ వచనంలో ఏమనుంటుంది? వాడింకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఎవరండినా? తప్పిపోయిన కుమారుడు. ఎట్లా తప్పిపోతూ ఉంటాం మన యొక్క విశ్వాస జీవితంలో నుంచి దేవునికి దూరంగా మనం అనుకున్నటువంటి విధానాల్లో జరగకపోతూ ఉంది అన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనము మన శక్తి మీద ఆధారపడుతూ ఉంటాం. దేవుని విధానాలు మన జీవితంలో జరగాలని దేవుడు నిశ్చయించి కాస్త ఆలస్యం చేస్తే మనము చిన్నపిల్లల వలె, చిన్నపిల్లలు కూడా అంతే కదా. మామిడి పండ్ల చెట్టు ఉందనుకోండి, అది పండు కాకముందుకే పచ్చికాయలు కోసుకునేటటువంటి వారిగా ఉంటారు. లేదంటే ఏదైనా ఒక విషయంలో తొందరపాటుతనం, ఇది చిన్నపిల్లల మనస్తత్వం. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మనకు శ్రేష్టమైన వాటిని, అందుకే ఈ మాట చూడండి ఎంత చక్కగా, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చిన్నపిల్లల విశ్వాసం మనం చేయకూడదు. ఏం చేయాలంట? దేవుని పట్ల విశ్వాసం ఉంచాలా. దేవుడు చేస్తాడు, చేయకపోయినా ఆయన ఆలస్యం చేస్తున్నట్టు మనకు అనిపించినా మనం ఏం చేయాలి? దీని వెనక ప్రేమపూర్వకమైన దేవుని ఉద్దేశం ఉంది కనుక మనం విశ్వాసంతో కనిపెట్టాలంట. చిరాకుతో, సనుగుతో, లేదంటే దుఃఖంతో, బాధతో కాదు. ఎందుకంటే ఆయన దయ చూపాలని మన మీద ఆయన నిలవబడి ఉన్నాడు.
మనల్ని కనికరించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన న్యాయం తీర్చు దేవుడు. మరి ఒకేసారి కరుణ, ఒకేసారి న్యాయము ఎలా జరుగుతుందండి అంటే లూకాసు వార్తలోని మాట మనం గమనించవచ్చు. లూకాసు వార్త 3వ అధ్యాయము 26వ వచనంలో ఏమన్నట్టుందంటే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముంచుగల వానిని నీతిమంతునిగా వాడునై ఉండుటకు ఆయన అలాగ చేశాను. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారంగా బయలుపరచను. ఎట్లా అంటే, అయ్యా ఇదిగో ఆయన సిలువలో ఆ కార్యాన్ని మనకు చూపిస్తూ వచ్చాడు. ఒక మనిషి, ఒక న్యాయవాది ఉన్నాడు అనుకోండి. ఆ న్యాయవాది ఎదుట ఉన్నటువంటి తప్పిదం చేసిన వ్యక్తి పట్ల ఏం చేస్తాడు? ఆయన శిక్ష మాత్రమే విధించగలుగుతాడు, కానీ కనికరం కానీ ప్రేమ కానీ చూపించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకే సమయంలో ఏం చేశాడు? సిలువలో తన ప్రాణం పెడుతూ మనం చేసిన తప్పిదాలకు ఆయన శిక్ష భరించి దేవుణ్ణి సమాధానపరుస్తాడు. తిరిగి ఆ సిలువ మరణము ద్వారా మన పట్ల కనికరం చూపించి మనల్ని ఏం చేస్తాడు? రక్షించే దేవుడై ఉన్నాడు కదా. ఆయన ప్రేమతో మనల్ని కనికరం చూపించినాడు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి కదా ఎంతగా ఆయన కనికరపడి ఆయన అడగలే, అయా నువ్వు ఏం చేసినావు, ఎక్కడున్నావు, ఎలా వచ్చినావు, ఎక్కడెక్కడంతా ఈ పరిస్థితి ఏం రిపోర్ట్ అడగలే. ఎప్పుడైతే తిరిగి వచ్చాడో, ఎప్పుడైతే ప్రభు వైపు మళ్ళాడో, ఎప్పుడైతే మన హృదయంలో మనం అనుకున్న విధానంలో జరగకపోయినప్పటికీ కూడా దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు అని ఎప్పుడైతే మనం తిరిగి ప్రభు వైపు తిరుగుతామో ఆయన కనికరించే దేవుడు కదా. ఆయన దయ చూపే దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇంకా మన సొంత విధానాల్లో మనం విశ్వాసం చేయకుండా పశ్చాత్తాపడుతూ ఉపవాసంతో విశ్వాసంతో మనకి జీవితంలో జరగనటువంటి ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే ఎట్లంట, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు కదా. ఇలాగ దేవుని ప్రేమ సిలువలో మనకు ఆయన మన తప్పిదాలకు న్యాయాన్ని తీరుస్తూ మనల్ని కనికరించి మనల్ని రక్షించిన దేవుడు ఏంటంటే, అందుకే సిలువ ప్రేమ మనకు అర్థం కాదు. సిలువ ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం మనము తెలుసుకోగలగాలి కదా. ఎంత గొప్ప ఉద్దేశం. అలాగే 19వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ఇక్కడ చూడండి, ఇది ఎంత శ్రేష్టమైన ఉద్దేశం. ఇది 2వ భాగం. మనం చదువుకున్న 18వ అధ్యాయంలో ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నటువంటి, దయ చూపించడానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడు, కనికరించడానికి ఆయన నిలవబడతా ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చి దేవుడు. 18వ అధ్యాయంలో మనము ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి విశ్వాసంతో కనిపెడతామో మన యందు న్యాయం తీర్చే దేవుడు ఆయన. 19వ వచనంలో తను ఇమ్మీడియట్గా చేసినటువంటి సందర్భం, జనమా నీవిక నేమాత్రము కన్నీళ్ళు విడువు. ఇదిగో ఇంతవరకు ఎలాంటి దుఃఖం ఉందో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నా మటుకైతే తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ కన్నీళ్ళు విడువు, ఆయన నీ మొర విని నిశ్చయముగా కరుణించును. ఏమంటున్నాడు? ఇమ్మీడియట్గా నీ మొర ఈరోజు నువ్వు మోకరించి ప్రభువా విశ్వాసంతో మరి ఆయన సన్నిధిలో మొరపెడితే నిశ్చయముగా ఏం చేస్తాడంట? ఆయన కనికరం చూపిస్తాడంట. ఆయన నీ మాట వినగానే నీ నోట్లో నుంచి మాట బయటికి వచ్చిందంటేనే కదా. అందుకే మనకు శ్రేష్టమైన లేఖన భాగాలు ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును కదా. ఈ మాటలు మనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే, నా జీవితంలో ఇదంతా దేవునికి తెలుసు కదండి, మళ్ళీ నేను ఆ విషయం కొరకు ఎందుకు ప్రార్థించాలా? కొన్నిసార్లు మనం ప్రార్థించడంలో నిర్లక్ష్యం చేస్తాం. ఇది చిన్న విషయమేలే, మనం చూసుకుందాం, లేదంటే కొన్ని రోజులకు ఇది జరిగిపోతుందిలే అని అనుకుంటా వస్తూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంట, ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎటువంటి పరిస్థితి అయినా కానీ ఏమంటున్నాడంటే, నువ్వు నోరారా అడగగలగాల, విశ్వాసంతో దేవుణ్ణి అడగాల, పశ్చాత్తాపంతో కదా.
18వ వచనంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక రకమైతే 19వ వచనంలోని పరిస్థితి నువ్వు అడిగితేనే నేను చేస్తా అంటున్నాడు ఆయన. నువ్వు వెతికితే దొరుకుతా అంట కదా, నువ్వు తట్టితే తీస్తాను అంటున్నాడు అంట. ఎంత గొప్ప ఉద్దేశం కదా. అందుకే యెషయా భక్తుడు ఎంత శ్రేష్టంగా ఈ లేఖన భాగాలు మా దేవుడు మన కొరకు దాచి ఉంచాడు చూడండి. ఇక నీవేకమై ఏమాత్రము కన్నీళ్లు విడవవు, నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. నీ మాట నువ్వు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఇంకా ఏ తప్పిదమో ఏ బలహీనతో మనం అనుకున్న విధానాల్లో జరగాలని ఇంకా దేవునికి దూరంగా ఉంటున్నటువంటి స్థితి ఏదైనా ఉన్నట్లయితే కదా, తిరిగి పశ్చాత్తాపడగలగాల. ఎందుకంటే ఆయన కనికరించే దేవుడు, ఇంకా మన పట్ల కరుణ చూపే దేవుడు. కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడని, ఆయన మన జీవితాల్లో జరగవలసినటువంటి పరిస్థితులు ఇంకా మారడం లేదని మనము ఏమాత్రము వాటిని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు దయ చూపించాలని, దేవుడు ఆయన మన యందు కనికరం చూపించాలని నిలవబడి ఉన్నాడు. కానీ మనలో అటువంటి సిద్ధపాటు లేదేమో కదా. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన న్యాయం కొలమానం కిందకి వచ్చినప్పుడు మన అన్యాయం వల్ల మనం పొందుకోవాల్సిన వాటిని, మన అవిధేయత వల్ల మన జీవితంలో జరగాల్సినటువంటి కార్యాలు ఆలస్యమైనటువంటి పరిస్థితులు కొన్ని గమనిస్తూ వస్తూ ఉంటాం కదా. మానవుడు బలహీనమైనటువంటి పదార్థం అండి. ఏదో ఒక బలహీనత అనేది మనిషిని దేవుని నుంచి రావాలి. ఎందుకంటే ఆయన నిలవబడి ఉన్నాడండి. ఇప్పుడు ఎదురుగున నిలవబడిన వ్యక్తి ఎంతసేపు మన జీవితంలో మనకు సాయం చేయడానికి పట్టేది. కానీ ఏం చేస్తున్నాడంటే, అయ్యా యూ షుడ్ కమ్ బ్యాక్. ఆ తప్పిపోయిన కుమారుడు అడుగున్నాం కదా, ఆయన తిరిగి వచ్చినప్పుడు వెంటనే ఆయన ఏం అడగలే, ఆ హృదయాన్ని చూసినాడు. నా కొడుకు వచ్చేసాడు కదా, మన మీద దయ చూపించాలనే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఇంకొస్తాడు నా కుమారుడు. ఈ విషయంలో ఇంకా సరి చేసుకోలేదేమో ఈ ఓర్వలేని మనస్సు, లేదంటే ఇలాంటి కఠినమైన హృదయం, లేదంటే ఈయన మనం అనుకున్నటువంటి విధానాల్లో ప్రయత్నం చేసుకుంటూ పోతున్నామేమో. దేవునికి అప్పగిచ్చేద్దాం. దేవుడు ఏమంటున్నాడు, ఆయన దయ చూపించాలని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన దయను పొందుకోకుండా మన సొంత విధానాల్లో మనం వెళ్ళొద్దు కదా. ఆ యొక్క యూదా ప్రజలు అదే చేస్తూ వచ్చారు. ఐగుప్తును ఆశ్రయించారు, ఐగుప్తులో ఉన్న రథాల వైపు చూశారు. ప్రభువారు ఏమంటున్నాడు, నా వైపు రండి అయ్యా, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని కనికరిస్తాను, మీ పట్ల న్యాయం చేకూరుస్తాను. ఇలా ఆయన యొక్క శిలువ యాగం ద్వారా, ఆయన శిలువలో ఆ కరుణను, తర్వాత ఆ యొక్క ప్రేమను, ఆ న్యాయాన్ని ఒకేసారి తీర్చిన దేవుడు. అందుకే ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు కదా. ఆయన మన కన్నీళ్ళు రాగానే మనం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు మన సొంత ప్రయత్నాలు ఏమీ చేయకుండా ఆ విశ్వాసంతో మనం చేయగలిగినట్లయితే దేవుడు నా జీవితంలో చేయవలసినటువంటి మేలు ఏమాత్రమూ ఆలస్యం చేయడండి. మనకది ఆలస్యంగా అనిపించినప్పటికీ దేవుని యొక్క ప్రేమపూర్వకమైన ఉద్దేశం ఉంటుంది. అందుకే ఎఫెసీ పత్రికలోని మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఎట్లా ఉందంట, ఏమంటున్నాడు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో ఏ శక్తి ఉండాలంట అండి, దేవుని యొక్క శక్తి ఉండాలంట. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమంటున్నాడండి, అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను కదా. ఎప్పుడు జరుగుతుంది ఇది? మనం అందుకే కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, భక్తి చేస్తూ ఉన్నాం అనుకుంటాం కానీ దేవుని శక్తిని ఆశ్రయించడం లేదంటే, దేవుని శక్తిని ఆశ్రయించడానికి సరిపడినంత విశ్వాసం మన బ్రతుకులో చూపలేకపోతూ వస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో దేవుడు ఆయన అప్పటికేం కఠినుడేం కాదు, దయ చూపించాలని ఇష్టపడతా ఉన్నాడు, కనికరించాలని ఇష్టపడతా ఉన్నాడు, న్యాయం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సన్నిధిలో విశ్వాసంతో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కనిపెట్టుకుంటూ మనం ముందుకు సాగునట్లయితే మనము ధన్యులమైనటువంటి వారంగా, దేవుడు మన జీవితంలో మేలు చేసే దేవుడుగా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే అడగడం నేర్చుకోవాలి. ఆయన నిలబడి ఉన్నాడు ఎదురుగా ఇవ్వడానికి. ఆయన సన్నిధిలో మనం అడగగలిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో
ఆయన ఉద్దేశించినటువంటి కార్యాలు తన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ఎంత బాగా అంటున్నారు చూడండి కదా. ఆ మాట అయితే నిజంగా ఆయన ఆయన మన కన్నీళ్ళు ఇక ఉండనే ఉండవు, నీవు ఇక ఏమాత్రము కన్నీళ్ళు విడవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా, నో డౌట్ అట్ ఆల్, నిశ్చయముగా అంటే ఖచ్చితత్వమును చూపిస్తూ ఉంది. నిశ్చయంగా నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడంట. నువ్వు నోరు తెరిచి ఆ విశ్వాసంతో అడగగలిగితే ఆయన ఏం చేస్తున్నాడు. విశ్వాసం అన్నది చాలా ఛాలెంజింగ్ అండి. విశ్వాసం అన్నది మన లైఫ్లో అంత ఖచ్చితమైన విశ్వాసం చేస్తే మనం అడిగిన వెంటనే మనం పొందుకుంటామంట. నీ నోట్లో నుంచి ఆ మాట రావాలని ఇష్టపడుతున్నాడు ఆయన. ఆ ప్రార్థన, ఆ పశ్చాత్తాపం, ఆ యొక్క హృదయం ఎప్పుడైతే వస్తుందో ఆ మాట రాగానే అయితే ఏం చేస్తూ రావాలంట, ఆ నినివే ప్రజల వలె పశ్చాత్తాపడాల. మనం చేసినటువంటి తప్పిదాలు ఒప్పుకోవాలా, ఉపవాసం ఉండాలా, విశ్వాసం ఉండాలా. అటువంటి అత్యధికమైనటువంటి దేవునికి సమీపంగా ఉండి మనం మొరపెట్టినప్పుడు ఇమ్మీడియట్గా చేసేటటువంటి దేవుడుగా కూడా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే గొప్పగా చేస్తానంటున్నాడు. అలాంటి దేవుని దగ్గర మనం విశ్వాసంతో అడిగినప్పుడు ప్రతి విషయానికి కూడా మనం సమాధానం పొందుకునే వారంగా మనము ఉండగలుగుతూ వస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. కదండి, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన